బంగారం లాంటి జాబా? బంగారమే. జాబ్ అంటే ఎందుకే మీ అందరికి అంత చులకన? తినడానికి ఉండడానికే కాదు, లైఫ్ కే సెక్యూరిటీ ఇస్తుంది జాబ్. తినడానికి ఉండడానికి అయితే జైలు కూడా ఉన్నాయి సార్, కానీ అక్కడ ఎవరు ఉండాలనుకోరు, ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఉండదు కాబట్టి. అంత బాధ ఉన్నప్పుడు జాబ్ చేయడం ఎందుకు ఇంకా? ఎందుకంటే ఏం చెప్తాం సార్, నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొద్దు పడవక ముందే లేచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఒళ్ళు హోనం అయ్యేలా కష్టపడి మరీ పొలం పనులు చేసేవారు. వాళ్ళు అలా కష్టపడితేనే మాకు 3 పూట్ల భోజనం దొరికేది. మేం పడ్డ కష్టం మా బిడ్డ పడకూడదని ఒక్క పూట మాత్రమే తిని నన్ను బడికి పంపించారు. ఎక్కడో విన్నానండి, కొడుకు సంపాదన తల్లిదండ్రులు చేరాలంటే ఆ కొడుకు వాళ్ళని విడిచి దూరంగా ఉండాలని. చాలా కష్టం సార్ అది. అలాంటి ఏరియాలో మీలాంటి ఒక బాస్. మేము నచ్చం, మా పని నచ్చదో తెలీదు, కారణం లేకుండా తిట్టడం, అరవడం. నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అన్ని కరెక్షన్స్. ఇది మన క్లయింట్ కి పంపిస్తే నా మామ్ మీద కొడతాడు. పని చేత కాకపోతే జాబ్ మానేసి ఇంట్లో కూర్చో, అంతేగా నా ప్రాణం తోడకు. సార్ 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 1 మినిట్ సార్. సార్ ఇది ఆల్రెడీ క్లయింట్ అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్ సార్. నువ్వెవ్వడవయ్యా క్లయింట్ కి డైరెక్ట్ గా పంపించడానికి? నా పర్మిషన్, నా అప్రూవల్ అక్కర్లేదా? ఈ ఆఫీస్ లో కొన్ని ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాల్సిన సెన్స్ లేదా? ఇడియట్. అంత కష్టపడి పని చేసినా కూడా నువ్వు చేసిన పని గుర్తింపు లేకపోతే అది ఎంత నరకమో తెలుసారా? అది పని చేసినట్టు అనిపించదురా, బానిసత్వంలా అనిపిస్తుంది. పెట్టే టార్చర్కి ఎన్నోసార్లు జాబ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, కానీ అమ్మా నాన్నలు పడ్డ కష్టం గుర్తొస్తుంది. మా కోసం వాళ్ళ సంతోషాలను వదులుకున్నారు కదా సార్, వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుందని తిరిగి మేము జాబ్లో జాయిన్ అయిపోతాం. ఇక్కడ అందరికి మేము జాబ్ చేస్తున్నాను మాత్రమే తెలుసు సార్, కానీ మాకు తెలుసు మేమేం మిస్ అవుతున్నాం అనేది. ఏంట్రా జాబ్ మానేసి రెస్టారెంట్ పెట్టుకోవాలని? కానీ మధ్యతరగతి జీవితంలో బాధ్యతలనేవి ఆశల్ని ఆశయాల్ని తొక్కేస్తారా. మనసేమో ఆశతో కొట్టుకుంటుంది, కానీ అవసరం ఆ ఆశనే అనగదొక్కుతుంది. ఒక్కోసారి మన ఎమోషన్స్ తో మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది. అది ఇంకా నరకంరా. అప్పుడప్పుడు రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుని చూసిన ఆశ్చర్య కలుగుతుందిరా, ఎందుకంటే ఆడు మనకంటే సంతోషంగా నచ్చినట్టు బతుకుతున్నాడని.